బ్యాక్ టు బులెటిన్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆందోళనలు చేపట్టింది. పెట్రోల్ డీజిల్ సంక్షోభంపై వైసీపీ నిరసనలకు దిగింది. పెట్రోల్ డీజిల్ కొరత తీర్చాలని డిమాండ్ చేస్తోంది. ఇరాన్ అమెరికా యుద్ధం పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని వైసీపీ ఆరోపించింది. పక్క రాష్ట్రాల్లో లేని డీజిల్ కొరత ఏపీలోనే ఎందుకు ఉందని వైసీపీ నేతలు ప్రశ్నిస్తూ ఉన్నారు. రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకెళ్తా ఉన్నారు? మళ్ళీ మీరు కూటమి ప్రభుత్వం, బీజేపీతో కలిసి ఉన్న ప్రభుత్వం, పక్క రాష్ట్రాలు ఉన్నాయి, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు. అక్కడ ఈ కొరత లేదే. మీరు మాట్లాడుతూ ఉన్నారు, మీరు బీజేపీతో కలిసి ఉన్నాము, మోడీ జపం చేసుకుంటూ ఉంటారు. ఆ మాత్రం రాష్ట్రానికి మీరు డీజిల్ తెచ్చుకోలేకపోతా ఉన్నారా? వాళ్ళు కూటమితో జతలేరే, ఆయన ఎక్కడే కానీ షార్టేజ్ లేకుండా జరుగుతూ ఉంది. ఏమీ అని అడిగితే యుద్ధ వాతావరణము, యుద్ధం వల్ల ఈ రకంగా జరిగింది అని చెప్తారు. ఆంధ్ర రాష్ట్రానికే కాదండి ముఖ్యమంత్రి గారు, తమిళనాడుకు కూడా యుద్ధం ఉంది, భారతదేశానికి అంతా ఇబ్బంది ఉంది. యుద్ధం వల్ల అందరు ఇబ్బంది ఉన్నారు. మీరు సరిగ్గా మానిటరింగ్ చేసి జాగ్రత్తగా డీజిల్ తెప్పించేస్తే ఈ కొరత అనేది ఉండదు. రాష్ట్రాన్ని పక్క రాష్ట్రాల్లోని లేని పెట్రోల్ డీజిల్ కొరత ఏపీ రాష్ట్రంలో ఎందుకంటూ కూడా వైసీపీ నేతలు ప్రశ్నిస్తూ ఉన్నారు. పక్క రాష్ట్రాన్ని తెలంగాణ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటకలో లేని ఈ ఆయిల్ సంక్షోభాన్ని మన రాష్ట్రంలో ఎందుకంటూ కూడా వైసీపీ నేతలు ప్రశ్నిస్తూ కూడా పెట్రోల్ డీజిల్ పై సంబంధించి సంక్షోభానికి సంబంధించి నిరసనలు చేస్తూ ఉన్నారు. రైట్, ఇక వైసీపీ నేతలు చేస్తున్న నిరసనలకు సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ లైవ్ లో జాయిన్ అయ్యారు. హరీష్, ఈ రోజు పెట్రోల్ డీజిల్ కొరతలకు సంబంధించినటువంటి అంశం పైన పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన పిలుపునిచ్చింది. అందులో భాగంగానే నియోజకవర్గ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున పెట్రోల్ బంకుల వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు, నాయకులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఎందుకంటే ఒకవైపు వరికి సంబంధించి ప్రధానంగా వ్యవసాయానికి మొదలుకొని మెడికల్ వరకు కూడా వ్యవసాయం, వైద్యం, సాధారణ ప్రజానీకం జీవనానికి సంబంధించినటువంటి అంశం పైన పెట్రోల్, అదేవిధంగా డీజిల్ కి సంబంధించినటువంటి విక్రయాలు ప్రభావం చూపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సమస్య పైన ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించకపోవడం వల్ల ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు వచ్చాయి. ఈ పరిస్థితులకి ప్రధానమైనటువంటి కారణం ప్రభుత్వ వైఫల్యంగానే పేర్కొంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పెద్ద ఎత్తున ఆందోళన పిలుపునిచ్చింది. అందులో భాగంగానే ఉదయం నుంచి కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ఆందోళన సిద్ధమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో కలెక్టరేట్ల వద్ద కూడా ఆందోళన చేసి కలెక్టర్లకి, జాయింట్ కలెక్టర్కి కూడా విజ్ఞాపన సమర్పించడం ద్వారా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఉదయం నుంచి పలు చోట్ల నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా సైకిళ్లు తొక్కి తమ నిరసన వ్యక్తం చేశారు. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ అందుబాటులో లేకపోవడం వలన సాధారణ ప్రజానీకం పైన, అటు రైతాంగం పైన, అదేవిధంగా వైద్యానికి అవసరమైనటువంటి అంబులెన్స్ సర్వీసుల పైన కూడా తీవ్ర స్థాయిలో ప్రభావం పడింది. కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడడానికి కూటమి ప్రభుత్వమే ప్రధాన కారణం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు ఉదయం నుంచి కూడా పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా నిరసన వ్యక్తం చేయటం, అదేవిధంగా అధికారులు కలిసి విజ్ఞాపన పత్రాలు సమర్పించడం, మరోవైపు రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలు, వరి కోతలకు సంబంధించినటువంటి సమయం కావడంతో ఇదే సమయంలో వరి కోతల యంత్రాలు ముందుకు వెళ్లకుండా ఆగిపోయినటువంటి పరిస్థితి ఏర్పడి దీనివల్ల వ్యవసాయం పైన పెద్ద ఎత్తున ప్రభావం పడింది. వ్యవసాయ కూలీలు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. వ్యవసాయ యంత్రాలకు సంబంధించినటువంటి సమస్య, డీజిల్, అదేవిధంగా ఆక్వా రంగానికి సంబంధించి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టుకున్నటువంటి ఆక్వా రైతాంగానికి సంబంధించి జనరేటర్లు ఆడాలన్నా కానీ, అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ పనిచేయాలన్నా కానీ డీజిల్ ప్రధానమైనటువంటి సమస్యగా మారినటువంటి నేపథ్యంలో ఈ సమస్యలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పెద్ద ఎత్తున ఆందోళన పిలుపునిచ్చింది. థ్యాంక్ యూ హరీష్.